పరిశుద్ధాత్మదేవ, నీ ప్రశస్తమైన నీ మంచితనమంతయు చూపించచ్చు, నీ దయనంతయు చూపించచ్చు, నీ కృపనంతయు మా ఎడల అత్యధికముగా చూపించచ్చు. నీ అభిషేకమునిచ్చుచ్చు, నీ సన్నిధిలో నీ మాటలతో, నీ అభిషేకములో, నీ శక్తితో మీరు నడిపించుచున్నారయ్యా. స్తోత్రములు. ఆశ్చర్య కార్యములను జరిగించుచున్నవాడవు, మహత్కార్యములను జరిగించుచున్నవాడవు, దర్శనములను ఇచ్చుచున్నావు, ఉజ్జీవమును రగిలించావు, నీ అగ్ని చేత మండించుచున్నావు తండ్రి. అయ్యా, నీ కృపలో దీనిని ఎల్లప్పుడూ కొనసాగనీయమని ప్రార్థన చేస్తున్నాము. అపవాది తీసుకొని వచ్చేటువంటి అడ్డంకములన్నింటినీ కాల్చివేయునట్లు, అవి పొట్టుగా గాలికి ఎగిరిపోయేటట్లు అయ్యా, నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, నీ యొక్క బలమును దేవా, నీ యొక్క అగ్నిని మా మీద నా దేవా, నీ పరిశుద్ధ అగ్ని చేత మమ్మను పరిశుద్ధపరచమని, నీ ఆత్మ చేత బహుగా మమ్మను నడిపించమని, నీ స్వరమును, మెల్లని స్వరమును వినేటువంటి హృదయములను, చెవులను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మొండిగా కాక, వాత వేయబడిన వనసాక్షిలాగా కాక, కఠినపరచబడిన హృదయములాగా కాక అయ్యా, నీ స్వరము వెంటనే సమూయేలులాగా చిత్తమున ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనేటువంటి విధముగా నీ బిడ్డలమైన మా హృదయములను నీ యొక్క సన్నిధిలో సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరము నీ మాట వినాలి, జాగ్రత్తగా నీ మాట వినాలి, చక్కగా నీ మాట వినాలి దేవా. నీ మాటలను, నీ స్వరమును, నీ యొక్క దర్శనములను మేము పొందాలి. రాజ్యమును విస్తరింపజేయాలి ప్రభువా, రాజ్యమును విస్తరింపజేయాలి. సువార్తను ప్రకటించున్నట్లు నీ శక్తిని, నీ మహిమను, నీ వెలుగును జనములు నీ వెలుగునకు పరిగెడి వచ్చునట్లు ప్రభువా, ఈ పరిచర్యలను నీవు అభిషేకించినందుకు, నీ దర్శనములు అనుగ్రహించుచున్నందుకు, నీవు మాట ఇచ్చి నడిపించుచున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. నమ్ముచున్నామయ్యా నీ మాటలను. అందరము చెబుదాము, నమ్ముచున్నాము తండ్రి, నమ్ముచున్నాము దేవా. నా జీవితము నిమిత్తము, నా ఉద్యోగము నిమిత్తము, వ్యాపారము నిమిత్తము, కుటుంబము నిమిత్తము, నా సంకటములలో, ఇరుకులలో నీవిచ్చిన మాటలనన్నింటినీ, విడుదల కలగజేయు మాటలను, బలము కలగజేయు మాటలను, శక్తిని కలగజేయు మాటలను, నిరీక్షణను కలగజేయు మాటలను అన్నింటినీ నేను నమ్ముతున్నానయ్యా. యేసు నామమున అవన్నీ నెరవేర్చబడును గాక. విడుదల యేసు నామమున కలుగును గాక. కట్లు యేసు నామమున తెంపబడును గాక. ఎరికో గోడలు యేసు నామమున కూల్చబడును గాక. ఎర్ర సముద్రము బయలుగా చీల్చబడును గాక. అడ్డంకులన్నీ తొలగును గాక. ఆలస్యం అనే తరతరముల శాపము కొట్టివేయబడును గాక. సమయము వ్యర్థమనే శాపము కొట్టివేయబడును గాక. డబ్బు నష్టం అనే శాపములు కొట్టివేయబడును గాక. నాగు పాములను యేసు నామమున తొక్కుతున్నాము, యేసు నామమున చితకదొక్కుతున్నాము. మా డబ్బుని, మా టైంని, మా యొక్క పరిస్థితులను, మా ఆనందాన్ని, సంతోషాన్ని తిరిగి తీసుకొని రమ్మని యేసు నామమున సమకూర్పు ఆత్మలను యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాం. We releasing the restoring angels. Go and bring back our life, our joy, our peace back right now in Jesus' name. We release the angels of fire. యేసు నామమున అగ్ని దూతలను ఆజ్ఞాపిస్తున్నాము. Go and burn everything that is coming against the will of God. దేవుని చిత్తమును అడ్డగించుచున్న ప్రతి దానిని యేసు నామమున కాల్చబడును గాక. యేసు నామమున వాయుదూతలు, wind angels go and clear the path in Jesus name. యేసు నామమున ఆ యొక్క పాత్ అంతా క్లియర్ చేయబడును గాక. మార్గము సరళము చేయబడును గాక. చదును చేయబడును గాక. అయ్యా, నీ కృపలో పోగొట్టుకొనిన ప్రతి దానికి, సాతాను దొంగిలించిన ప్రతి దానికి ఏడంతల సమకూర్పు యేసు నామమున ఈ పరిచర్యలలో, ప్రతి కుటుంబములో, ప్రతి ఒక్కరి జీవితములో యేసు నామమున విడుదల చేయబడును గాక. విరోధుల గుంపులో భయము, భీతి, గలిబిలి, చీకటి, గాఢాంధకారము కలుగును గాక.
వారి ప్రయత్నములన్నీ, ఆలోచనలన్నీ నాశనమైపోవునుగాక. హమాను కుట్రలన్నీ నాశనమైపోవునుగాక. వారు తీసిన గోతిలో వారే లోతైన గోతిలో పడుదురుగాక. వారు తలంచిన కీడులు, మాకు వ్యతిరేకంగా ఎత్తబడిన చేతులు, నోర్లు, అపవాది కార్యములు, ఆటంకములు, సమస్యలు, తగాదాలు, కొట్లాటలు, కేసులన్నీ యేసు నామమున కొట్టివేయబడునుగాక. అయ్యా, నీ ఆత్మ కార్యమును, నీ మహత్కార్యమును, నీ గొప్ప కార్యములను నా తండ్రి నీ యొక్క చిత్తములో నీవు నెరవేర్చువాడవైనందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి మన మధ్య ఉంటున్నది. ఆయన మన మధ్య, మనలో, మన హృదయములలో ఆయన నివాసము చేయుచున్నాడు. దేవుని మందిరము, ఆలయము మనమందరము సంతోషించి ఉల్లసించేటువంటి చోటున. ఆమేన్. ఆయననే తన కార్యములన్నింటినీ నెరవేర్చువాడై ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. యేషయా 48:17 వచనంలో, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇక్కడ తన పేరుని ఎలాగ వాడుతున్నాడనంటే, చాలా చోట్ల బైబిల్లో సైన్యములకు అధిపతియగు యెహోవా, యుద్ధశూరుడైనటువంటి నీ దేవుడు, హల్లెలూయా, చాలా చోట్ల అలాగ మాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ వచ్చి నీ విమోచకుడైన ఏమంటున్నాడు? హల్లెలూయా, నీ విమోచకుడైనటువంటి దేవుడు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, నీ విమోచన నీకు కలగాలంటే, నీ విడుదల నీకు రావాలి అని అంటే, నీవున్న పరిస్థితులలో నీవు ప్రార్థన చేయుచున్నది నీకు విడుదల చేయబడాలి అని అంటే, నీకు స్వస్థత, విమోచన కావాలి అని అంటే, అనారోగ్యము విమోచన కావాలి అని అంటే, ఆయన మాట వినాలి అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ఆయన పేరు చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ అంతటిలో. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా తన పేరును ఆయన తన ప్రజలకు ప్రత్యక్షపరచుకునేటువంటి వాడు. హల్లెలూయా. మోసే సమయము వరకు ఎవరు కూడా నీ పేరేమి అని ఆయన అడగల. అర్థమవుతున్నదా? మీరు బైబిల్ చదివినట్లయితే మోసే రాస్తున్నాడు కాబట్టి అప్పటికే ఆయన పేరు ఆయనకు రివీల్ చేయబడింది కాబట్టి యెహోవా అనేటువంటి పేరు నాది అని చెప్పి అయాం అనేటువంటి మాటలో నుంచి ఆయన దాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. సో ఏంటి అని అంటే, ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరు అని అడిగితే నేను ఏం చెప్పాలి అని అంటే, వాళ్ళకు సీజనల్ గాడ్స్ ఉంటారు. ఎవరికి? ఫరో వాళ్ళకి సీజనల్ గాడ్స్. ఈ కాలానికి ఈ దేవుడు, ఈ కాలానికి ఈ దేవుడు, ఈ కాలానికి ఈ దేవుడు, లేకపోతే వర్షానికి ఈ దేవుడు, అగ్నికి ఈ దేవుడు, మనకున్నట్లే. ఓకే, ఋతువులకు ఈ దేవుడు. అందుకనే బైబిల్లో చాలా చోట్ల కప్పలన్నీ పంపించాడు. ఎందుకంటే వాళ్ళు కప్పలను కొలుస్తారు. ఓకే, అర్థమవుతున్నది కదా. సో నైలు నదిని వాళ్ళు కొలుస్తారు. అవునా? బైబిల్లో చాలా చోట్ల ఆ విధంగా రాయబడి ఉంది. దాని అర్థం ఏంటి అని అంటే, సో ఆ తరములన్నింటిలో, యుగములన్నింటిలో ఏంటి అని అంటే, ఇంకొకటి ఏంటనంటే, ఫరోకు ఉన్నటువంటి గుణం ఏంటంటే నేనే దేవుణ్ణి అనేటువంటి గుణం అన్నమాట. ఇప్పుడు ఏమైనదంటే, ఫరోకు సమాధానం చెప్పాలన్నమాట. మోసే అడుగుతున్నాడు, ఎవరు నువ్వు అని అడిగితే ఏంటనంటే, నేనే అయ్యున్నాను, నేను ఉన్నవాడను అని అయ్యున్నాను అని చెప్పినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. సో మెనీ ఇన్సెన్స్, అంటే అది గతములోనూ ఉన్నవాడు, ప్రస్తుతము ఉన్నవాడు, రాబో తరములలో, రాబో సమయములలో, యుగ యుగములకు ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ అనదర్ థింగ్, మన ధర్మాలలో కూడా ఉన్నాయన్నమాట. ఈ యుగమునకు ఈ దేవుడు, ఈ అవతారము. హల్లెలూయా. ఈ యుగానికి 4 యుగాలు ఏవో ఉన్నాయి. ఈ యుగానికి ఈ దేవుడు, ఈ అవతారములు. ఇంకొక యుగానికి ఇంకొక దేవుడు, ఇంకొక
అవతారం అంటే ఈ యుగంలో పనిచేసిన దేవుడు ఆ యుగంలో పనిచేయడు అనమాట. హల్లెలూయా. ఆర్ యు గెట్టింగ్? ఈ యుగంలో అర్థమవుతున్నదండి నేను చెబుతున్న మాటలు? ఈ యుగానికి మాత్రమే, ఆ యుగానికి మళ్ళీ హల్లెలూయా, ఆ యుగానికి హల్లెలూయా. కానీ మన దేవుడు యుగములను తయారు చేసిన దేవుడు మన దేవుడు. యుగ యుగములకు ఆయన ఏలువాడై ఉన్నాడు. హల్లెలూయా. సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ దేవుడు నీతో నాతో అంటున్నాడు, నీకు విమోచన కలుగునట్లు, నీకు లాభము కలుగునట్లు, నీకు విడుదల కలుగునట్లు, నీ నీతి క్షేమము వలె నది వలె నీ సమృద్ధి ఉండాలి అని అంటే ఆయన చెబుతున్న మాట ఏంటనంటే, ఆయన మాట వినడము నేర్చుకోవాలి అని చెప్పి నీ దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. సో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద క్రిస్టియానిటీ, ఎంటైర్ వరల్డ్, ఈవెన్ ఎంటైర్ వరల్డ్ ఇప్పటికీ కూడా సో మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ సో మెనీ వేస్, సో మెనీ డాక్టరీన్స్, చాలా వాటిని ఫాలో అవుతున్నారు, చాలా మతములని మార్గములని. కానీ మన మన మతము అనే బదులు మన మార్గం, హల్లెలూయా, మన మార్గంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. మనము మాట్లాడడానికి సపరేట్గా ఒక సమయము నీ కొరకు నా కొరకు కేటాయించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఎందుకు అయ్యా నువ్వు మాతో మాట్లాడాలని అనుకుంటున్నావు అని అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. హీఈస్ లవింగ్. ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్. ఆయన నన్ను నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక గొప్ప స్థాయిలో ఉంటున్నటువంటి అధికారి నీకు స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అనుకోండి, నీకు ఎంత ఆనందంగా ఉంటుంది? ఉంటుందా ఉండదా? ఒక కలెక్టరో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక సీఎంఓ నిన్ను అందరిలోనూ ఉన్నప్పుడు, అందరూ గుంపుగా ఉన్నప్పుడు నీ పేరు పెట్టి నిన్ను పిలిచాడు అనుకోండి, ఏమవుతుంది? హల్లెలూయా. గంతులేమా మనము? అదే మోషేకు దేవుడు అన్నాడు, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. నీ పేరును బట్టి, హల్లెలూయా, నీ పేరును బట్టి దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. నీ పేరు కేవలం నీ చుట్టూని మాత్రమే కాదు, నీ పేరును బట్టి దయ్యములు భయపడేలాగా కూడా చేయగలిగిన దేవుడు. దయ్యములు వెళ్ళగొట్టే సమయంలో, స్కేవయ కుమారులు వెళ్ళగొట్టేటువంటి సమయంలో దయ్యం అంటుంది కదా, నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు. హల్లెలూయా. నువ్వెవడరా? హల్లెలూయా. ఆయన మన పేరు ఎరిగి ఉన్నాడనంటే దయ్యాలకు వణుకు ఇంకా. హల్లెలూయా. ఆ విధమైనటువంటి మహాకృప దేవుడు మనందరికీ ఇచ్చాడు. గమనించండి, ఎప్పుడైతే ఆయన స్వరమును జాగ్రత్తగా వినడం మనం ప్రారంభిస్తామో, ఇష్టపడతామో, సపరేట్గా ఒక సమయము ఏర్పాటు చేసుకొని పక్కన ఉన్న నీ సహోదరులతో, నీ బంధువులతో, నీ పిల్లలతో చెప్దాం, ఒక సమయము సిద్ధపరచుకొని ఆయనతో గడిపితే ఆయన హృదయము ఎంతో సంతోషిస్తుంది, నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాదండి, మన జీవితం ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? మరి ఆయనతో గడపడానికి ఎందుకండి రీజన్స్ మనకు? జస్ట్ క్వశ్చనింగ్. ఆయనతో గడపడానికి ఎందుకు రీజనింగ్స్, క్వశ్చన్స్, పరిస్థితులు, ఉద్యోగాలని, వ్యాపారాలని, పిల్లలని, వంటలని, ప్రెజర్స్ అని, టెన్షన్స్ అని, మనం అందరం టకా అని చెప్పేటువంటి మాట ఎవరి కోసమయ్యా నీ జీవితం అంటే యేసు కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన సువార్త కోసం. హల్లెలూయా. ఉదయమున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు, నిద్రపోయేంత వరకు లోక సంబంధమైనదే ఎక్కువగా లోపలికి వెళ్తూ ఉంది. అవునా? లోక సంబంధమైన పరిస్థితులలే ఎక్కువ వెళ్తున్నాయి. అందుకే దేవుడు బాధపడుతున్నాడు అనమాట. అనేకమైన చోట్ల నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు, నా జనులు తెలివి లేని వారైపోతుంటున్నారు, నా జనులు లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు.
అంత్యదినములలో లోక సంబంధమైనటువంటి ధనము పైన, లోక సంబంధమైన పరిస్థితుల పైన సపరేట్ ద టైం. ఆల్వేస్ ఒక సమయము, పనులున్నాయి, ఉద్యోగములు ఉన్నాయి, పరిస్థితులు ఉంటున్నాయి. ఖచ్చితముగా అవి దేవుడే మనకిచ్చాడు మన జీవనం కొరకు, మన జీవితం కొరకు, మన పరిస్థితుల కొరకు, మన భవిష్యత్తు కొరకు, సమృద్ధిని కలుగజేసేటువంటి వాడు. ఆయన చెబుతున్నటువంటి మాటే, దోస్ వర్డ్స్ విల్ బి ప్రాఫిటబుల్ టు యూ, విల్ ప్రాఫిట్. ఆ మాటలు నీకు లాభమును కలగజేస్తాయి అని కూడా చెబుతున్నాడు ఆయన. సమృద్ధిని ఆశిస్తున్నటువంటి దేవుడు, రిచ్నెస్ నీలో ఉండాలని కోరుకుంటున్న దేవుడు, నీవు ఐశ్వర్యవంతుడు కావాలని కోరుకుంటున్న దేవుడు. ఆ స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే ఆయన మాట జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన మాట విన్న ప్రతి ఒక్కడు ధనవంతుడే అయ్యాడు, ఐశ్వర్యవంతుడే అయ్యాడు, యుద్ధవీరుడే అయ్యాడు, శూరుడయ్యాడు, సైన్యములను గెలిచారు. హల్లెలూయా. అగ్నిని గెలిచారు, సింహములను గెలిచారు, శత్రువులను గెలిచారు, గోలియాతును గెలిచారు. ప్రతి ఒక్కరిని ఆయన మాట విన్న ప్రతి ఒక్కడు గెలిచాడు. హల్లెలూయా. నేను వింటున్నాను, గట్టిగా చెప్దాం, నేను వింటాను, నేను గెలుస్తాను. హల్లెలూయా. రోమా 8వ అధ్యాయం 14వ వచనంలో, ఆ దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై, ఆత్మచేత నడిపింపబడిన వారు దేవుని కుమారులనబడుదురు. హల్లెలూయా. ఇది కేవలము నీకు అవసరత వచ్చిన రోజున చేయాల్సిన పని మాత్రమే కాదు. నీకు కష్టం వచ్చిన రోజున ఆత్మచేత నడిపింపబడుట గురించి ఇక్కడ రాయడం లేదు. నీకేదైనా సమస్య వస్తే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు, నీ స్వరము వినిపింపజేయి అనేటువంటిది కాదు. ఇది ఇట్ ఈజ్ ఎ డైలీ లైఫ్ రొటీన్. ఒక క్రైస్తవుని యొక్క డైలీ రొటీన్ జీవిత శైలి ఎలా ఉండాలి అని అంటే, ప్రతిరోజు కూడా దేవుని ఆత్మ ద్వారానే నడిపింపబడుతుండాలి. పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే ఆదివారం వచ్చినప్పుడు, లేకపోతే సంకటములు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చేటువంటి వారిగా మనము ఎన్నడూ ఉండకూడదు. హల్లెలూయా. చూస్తున్న వారితో, వింటున్న వారితో నేను చెబుతున్నాను, ప్రతిరోజు కూడా మనం ఆత్మచేత నడిపింపబడాలి. ఇట్స్ ఎవ్రీ డే ప్రాసెస్, డైలీ ప్రాసెస్ ఇది. ఎప్పుడైతే ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడతావో గమనించు, పాపమును అసహించుకొనుట నువ్వు నేర్చుకుంటావు, పాపమును ద్వేషించుట నువ్వు నేర్చుకుంటావు. హల్లెలూయా. పవిత్రతకి లేదా పరిశుద్ధత కానీ పవిత్రత కానీ అని అంటే, మనము పాపము చేయకుండుట అనేటువంటి మాటలు చెబుతూ ఉంటారు. కానీ నేను కొత్త విషయం మీతో చెబుతాను, గమనించండి. పరిశుద్ధత అంటే పరిశుద్ధతను ప్రేమించడం. హల్లెలూయా. పరిశుద్ధతను ప్రేమించడం, పాపమును ద్వేషించడం, పాపమును ద్వేషించడం. హల్లెలూయా. కానీ ఇది ఎటువంటిదంటే, పాపము ఇష్టమే కానీ చెయ్యకుండా దేవుని కొరకు ఆపుతున్నారు. ఏంటది? పాపము చెయ్యడం ఇష్టమే కానీ దేవుడు ఎక్కడ కొడతాడో, ఎక్కడ శిక్ష వస్తుందో అనేటువంటి ధోరణితో పాపము చెయ్యకుండా భయపడి ఆగుతున్నారు. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి పరిశుద్ధత ఎటువంటిదంటే, పాపమును అసహించుకొని, పాపమును ద్వేషించి, పరిశుద్ధుడైన దేవుని కొరకు ప్రేమతో, అమిత ఆసక్తితో ఆ పరిశుద్ధతను దేవుని కొరకు మనల్ని మనము సపరేట్ చేసుకోవడము. ఇంకా అర్థమయ్యేందుకు ఒక మాట చెప్తాం. నువ్వు రోడ్లో వెళ్తున్నావు, ఏంటి రోడ్లో వెళ్తున్నావు, ఒక వ్యక్తి ఆల్కహాలిక్ అనుకుందాం, ఆల్కహాలిక్ విడిచిపెట్టేశాడు. ఓకే, ఇప్పుడు వెళ్తున్నాడు, మందు తాగేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఒక షాప్ వస్తుంది, అతనికి తెలుసు. ఓకే, ఏంటది? షాప్ వస్తుంది, అతనికి తెలుసు. ఓకే, వెళ్తా ఉన్నాడు. అక్కడి నుంచి ఇంకా స్మెల్ వచ్చింది. స్మెల్ రాగానే ఏంటి అని అంటే, దేవుని దగ్గర మాట తీసుకున్నాడు, తాగను అని చెప్పి. మంచిదే, సంతోషమే, హల్లెలూయా. కానీ లాగుతా ఉంది శరీరం, ముక్కు లాగుతూ ఉంది.
పోయి తాగాలనిపిస్తూ ఉంది, కానీ తాగితే అనారోగ్యమేమైనా వస్తుందేమో అనే భయం. తాగితే ఏదైనా బీపీలు షుగర్లు పెరిగిపోయి లేనిపోని అనారోగ్యాలు వచ్చి నష్టపోతామేమో సిగరెట్ల వీటి వలన. ఏమైపోతున్నది? భయముతో దానిని ముట్టడం లేదు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వెళ్తున్నాడు, మారాడు అనుకుందాము. తేడా నేను వివరిస్తుంటున్నాను, గమనించండి. ఇంకొక వ్యక్తి అటువైపున ఆ చోటు ఉన్నది కాబట్టి నేను అటువైపున వెళ్ళను, ఎందుకంటే దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి మార్గం మార్చుకునేటువంటి వ్యక్తి. తేడా అర్థమైందా మీకు రెండింటిలో? పరిశుద్ధత అంటే పరిశుద్ధతను ప్రేమించటం వేరు, పాపము చెయ్యకుండా మానుకొనుటూ వెళ్ళడం వేరు. పరిశుద్ధతను ప్రేమించేటువంటి వాడు. హల్లెలూయా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అండి, పోతున్నాము, బురద ఉంది. ఏంటి? బురద ఉంది. మనం ఏం చేస్తాం? బురద మనకు అంటిందంటే ముందుగానే ఏం చేస్తాము? హల్లెలూయా. ఏం చేస్తాం? వేరే మార్గం ఎత్తుక్కుంటాం. ఎందుకు? మనకు బురద తగులుతుంది అని చెప్పి. అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో, పరిశుద్ధతను ఎన్నుకునేటువంటి విషయంలో మనము ఏంటనంటే మార్పు నొందినటువంటి వారమై దానిని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. అపవిత్రతను అసహించుకోవడం మనము నేర్చుకోవాలి. దేవుని మాటలు వింటున్నా, దేవుని మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటున్నా, ఇది నాకు కాదులే, ఇది నాకు చెప్పడం లేదులే, ఇది నాకు సంబంధం లేదులే అనేటువంటి ధోరణిలో నీ యొక్క జీవిత శైలి ముందుకు సాగుతూ ఉన్నదని అంటే గమనించు, గర్వముతో నీవు దేవుని ఎదుట నడుచుకొనుచున్నావు. హల్లెలూయా. దేవుని స్వరము, దేవుని యొక్క మాట అతి ప్రాముఖ్యమైనది. గత వారమంతా నేను పంచుకుంటూ వచ్చాను. ద ఇన్నర్ వాయిస్, అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు అనేటువంటి వాడు ఒకడు లోపల ఉన్నాడు. నీ లోపల ఒకడు ఉన్నాడు, వాడే నిజం. అవునా? చాలాసార్లు వాడు బయటికి రాడు బయటికి. కామన్గా ఏమి బయటికి రాడు. ఎవరు లేనప్పుడు బయటకు వస్తుంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడు బయటకు వస్తుంటాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడే బయటకు వస్తుంటాడు అనమాట. వాడే నిజం. వాడు ఏం చేస్తాడో సీక్రెట్గా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఏంటి చేస్తాడో వాడే నువ్వు, వాడే నేను. హల్లెలూయా. అదే నీ జీవితం. దేవుని ఎదుట అదే గుర్తించబడుతుంది. హల్లెలూయా. విశ్వాసులుగా పరిశుద్ధముగా సంఘానికి రావడం వేరు. సంఘములో విశ్వాసులు, అదేదో ఒక ఆయన మన సోషల్ మీడియాలో ఒక టైటిల్ పెట్టాడు, సంఘములో విశ్వాసులు, ఆ తర్వాత ఇంట్లో దెయ్యాలు అని పెట్టాడు అనమాట. అంటే సో ఆయన ఫ్రేమింగ్ ఏదో చేసుకున్నాడు లేండి. బట్ అంటే నలుగురికి కనపడాలని లోకములో మనము ఉన్నట్లయితే అది దేవుడు కోరుకొనడం లేదు. నీవు ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు అనుదినము నీ అంతరంగ పురుషుడు రూపాంతరపరచబడుతుంటాడు, రెన్యూ అవుతుంటాడు, శక్తిని పొందుకుంటుంటాడు, బలమును పొందుకుంటుంటాడు. దేవుని స్వరము చక్కగా వినేటువంటి మనస్సు, హృదయము నీకు కలగడం జరుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధముగా నీవు వింటూ వెళుతూ ఉంటావో గమనించండి, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటావో, నీ హృదయము దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీ మీద దోషారోపణ చెయ్యదు. హల్లెలూయా. బైబిల్లో ఈ మాట ఉంటున్నది. 1 యోహాను 3వ అధ్యాయము 21వ వచనంలో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదము. ఏమంటున్నది ఈ మాట? ప్రియులారా, మన హృదయము మన మీద పాపమనేది ఆరోపింపకపోయినట్లయితే, దోషమనేది ఆరోపింపకపోయినట్లయితే, నీ మీద ఏ విధమైనటువంటి గిల్టీ కాన్షియస్నెస్, దోషారోపణ మనస్సాక్షి, హృదయము నీ మీద ఉండకపోయినట్లయితే గమనించు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నీ కృప నా ఎడల అధికమున్నది. తేడా గమనించండి. చాలాసార్లు మనం ఇది చేసింటాం. దేవుని దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి చేశారా లేదా? హల్లెలూయా. చేశారా లేదా అండి? చేశారా? సో ఇలాగ డిమాండ్ చేసినప్పుడు ఏంటంటే నీ హృదయము, నీ మనస్సాక్షి
దోషారోపణ లేకుండా కొద్దిగా క్లీన్గా ఉందని అర్థం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా పాపంను క్షమించు ప్రభువా, కనికరము చూపు తండ్రి, దయను చూపు ప్రభువా, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇటువంటి మనస్సాక్షి, ఇటువంటి ప్రార్థన నీలో ఉన్నట్లయితే దాని అర్థం ఏంటనంటే ఇంకా నీ హృదయము దేవుని ఎదుట దోషారోపణ చేయుచున్నది అని అర్థం. వెళ్ళారా ఈ పరిస్థితి గుండా? వెళ్ళారా లేదా? వెళ్ళలేదా? అమ్మో, వెళ్ళకపోయినట్లయితే మీ అంత పరిశుద్ధులు భూమి మీదనే లేరు. హల్లెలూయా. ప్రతి ఒక్కడు వెళ్ళాల్సిందే, వెళ్ళకుండా ఏది లేదు. పేతురు వెళ్ళాడు, పౌలు వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. హల్లెలూయా. అందుకనే పౌలే రాస్తున్నాడు, యోహాన్ రాస్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. గమనించండి, చక్కగా రాస్తున్నాడు. మన హృదయమయ్యా ఆత్మచేత నడిపింపబడుతూ ఉంటే దేవుని స్వరము మెల్లగా మనం వింటాం కాబట్టి, మనము పరిశుద్ధతను పవిత్రతను ప్రేమించేటువంటి వారముగా ఉంటాము కాబట్టి, ప్రార్థన చేయడానికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా అడుగుతావు. హల్లెలూయా. దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా అడుగుతావు. మనం తప్పు చేయకపోతే గట్టిగా అడగడానికి మనకు ధైర్యం ఉంది. అవునా కాదా? ఆలోచించండి. లోకంలో కూడా ఏదైనా తగాదాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, మనది న్యాయమైనప్పుడు మనం ఏం చేస్తాము? గట్టిగా అడుగుతాం. హల్లెలూయా. మనది తప్పైనప్పుడు ఏం చేస్తాము? హల్లెలూయా. కొంతమంది మహానుభావులు ఉన్నారనమాట, వాళ్ళది తప్పైనా కూడా, వాళ్ళది పాపమైనా కూడా, వాళ్ళది దోషమైనా కూడా, మేము పాపం చేయలేదు, మేము తప్పు చేయలేదు అనేటువంటి స్థితిలో ఉన్నారా? హల్లెలూయా. అలా గురించి పంచుకుంటాను ఈరోజు నేను. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ 3వ అధ్యాయము 7వ వచనం. అనేక మార్లు పంచుకున్నాను ఈ మాటలని. తిరిగి ఇంకొకసారి ఈ సిరీస్లో దేవుని స్వరము వినుట అనేటువంటి దానిలో ఇంకొకసారి నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. డోంట్ హార్డన్ యువర్ హార్ట్. నీ హృదయమును కఠినపరుచుకొనవద్దు, నీ చెవిని మందము చేసుకొని మూసుకొనవద్దు. బైబిల్లో చక్కగా యేసయ్య చెప్పినటువంటి మాటలు, వారి హృదయము కొరవినది, వారి చెవులు మందమైనవి, వారు నా స్వరము వినకోకుండా దేవుని యొక్క మాటలను నిరర్ధకము చేయుచున్నారు. అనేకమైనటువంటి మాటలలో వారు స్వస్థతను అందకుండానట్లు వారు నా వైపు నుంచి వారి చూపును తిప్పుకొనుచున్నారు, నా యొక్క మాట వినకుండానట్లు వారి చెవును తిప్పుకొనుచున్నారు. సో ఎప్పుడైతే దేవుని యొక్క మాట నీ దగ్గరకు వస్తున్నా, ఈవెన్ గాడ్స్ కరెక్షన్, దేవుడు నిన్ను దిద్దుబాటు చేస్తూ ఉంటున్నా, నీకు ప్రత్యేకముగా ఆయన నీకు సపరేట్ వార్నింగ్స్ ఇస్తూ ఉంటున్నా, ఇంకా మార్చబడకుండా, సరి చేసుకొనకుండా, దిద్దుబాటు చేసుకొనకుండా ఉండినట్లయితే మెల్లమెల్లగా ఏమవుతుందంటే గమనించండి, మన హృదయములు వాతవేయబడిన మనస్సాక్షి అయిపోతాయి. కఠినపరచబడిన హృదయములు మొద్దుపారిపోయినటువంటి హృదయములు అయిపోతాయి. ఈ మాటలు చదువుకుందాం. హెబ్రీ 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెబుతున్నాడు, నేడు మీ రాయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అదే 13 నుంచి 15 వచనాలలో, మరి నేడు మీ రాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పాను. కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అను చెప్పబడిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. హల్లెలూయా. గమనించండి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, పౌలు వివరిస్తుంటున్నాడు. సో ఒక దైవజనుడు చెబుతుంటే నేను విన్నాను ఈ మాట. ఏంటి అని అంటే, నిద్రపోయిన వాడిని లేపచ్చు, మేల్కొన్న వానితో మాట్లాడచ్చు, నటిస్తున్న వానితో, నిద్రపోయినట్లు నటిస్తున్న వానితో, హల్లెలూయా, పూర్తిగా పాపములో ఉన్నవాన్నైనా దేవుడు కనికరం చూపుతాడంట. హల్లెలూయా. పూర్తిగా పాపములో పడిపోయి పాప పంకలమైపోయినటువంటి వాడితో అయినా దేవుడు కనికరం చూపుతాడంట. కానీ హృదయం కఠినపరచబడిన వానిని మాత్రం దేవుడు బాగు చేయలేడంట. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? హృదయము కఠినపరుచుకున్నటువంటి వాడిని మాత్రము దేవుడు వంత ఏం చేయలేడు. ఎందుకంటే
నీ హృదయములో పశ్చాత్తాపం అనేది ఉంటేనే దేవుని కృపాకార్యం జరుగుతుంది. నీ హృదయము కఠినపరచబడినది అని అంటే అందులో గర్వము పనిచేస్తున్నది. గర్వము పనిచేసినదా? బాగా గమనించు. గర్వం ఎక్కడైతే ఉంటుందో కృప అక్కడ ఉండదు. హల్లెలూయా. గర్వం ఎక్కడ ఉంటుందో కృప అక్కడ ఉండదు. కఠినపరచబడిన హృదయం అనేక మార్లు పంచుకున్నాను, ఇంకొక మారు పంచుకుంటాను, గమనించండి. ఇది ఎటువంటిదంటే, కఠినపరచబడిన హృదయం ఒక క్లాసిక్ సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీతో పంచుకుంటాను. ఎవరైనా బర్నింగ్ వార్డుకి వెళ్ళారా అండి? ఎవరైనా పెట్రోల్ వేసుకొని ఏంటి అని అంటే, లేకపోతే ఏదైనా వేసుకొని కాల్చుకున్నటువంటి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? ఉండగలమా వాళ్ళ పక్కన? మనము ఉండగలరా? ఉండలేరు. హల్లెలూయా. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా బర్నింగ్ వార్డులో వర్క్ చేసేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అక్కడ హ్యాపీగా వస్తాడు, కూర్చుంటాడు, టీ తాగుతాడు. అర్థమవుతున్నదా నేను చెప్తున్నది? ఇది మామూలుగా నర్సెస్, డాక్టర్స్ చూసింటారు. హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి కామన్ అయిపోయి ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థం అవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటున్నాను. అర్థమైంది కదండి? సో కొత్తగా ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిని తట్టుకోలేడు. కానీ ఎప్పుడు అక్కడే ఉండేటువంటి వ్యక్తి అలవాటు పడిపోయి ఉంటాడు. లేదా సో ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్. మామూలుగా సంపులు క్లీన్ చేస్తుంటారు. సంపులు అనే దానికని అంటే మ్యాన్ హోల్స్, కాలువలను క్లీన్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మనం ఆ రోడ్లో వెళ్తుంటాం అనుకోండి, మనం ఏం చేస్తాము? ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం, అవునా కాదా? కానీ దానిలోనికి దిగి పని చేసేటువంటి వ్యక్తి, ఎవరిని నేనేమి తక్కువ చేయడం లేదండి, వర్క్ ఎలాంటి పరిస్థితి ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి అన్నీ ఏముండవు. వాళ్ళు ప్రతిరోజు చేసి 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 ఏమైపోయినది? అలవాటైపోయారు. హల్లెలూయా. తేడా గమనిస్తుంటున్నారా? కఠినపరచబడినటువంటి హృదయం అని అంటే, దేవుడు అనేక మార్లు నీతో చెప్పాడు. మొదటిసారి చెప్పినప్పుడు, ప్రభువా, తండ్రి క్షమించు తండ్రి, కృప చూపు దేవా, మార్చుకుంటానయ్యా. రెండవసారి చెప్పినప్పుడు కన్నీరు పెట్టుకున్నాం. మూడోసారి చెప్పినప్పుడు ఓకే దేవా మార్చుకుంటాను. నాలుగోసారి చెప్పినప్పుడు ఓకేలే ప్రభువా, కొంచెం టైం మార్చుకుంటా. ఐదోసారి చెప్పినప్పుడు సరేలే ప్రభువా చూస్తాను. ఆరోసారి చెప్పినప్పుడు హల్లెలూయా, నేను ఒకరినేనా ఏమైనా చేస్తా అంటే ఇది లోకంలో ఎంతమంది చేయడం లేదు? ఎనిమిదోసారి దేవుడు చెప్పినప్పుడు హల్లెలూయా, నాకు చెప్పొద్దు ప్రభువా ఈ మాటలన్నీ నువ్వు. ఇంక తొమ్మిదోసారో పదోసారో దేవుడు చెప్పినప్పుడు వినకోకుండా, ఎలాగా వినకోకుండా చెవికి పక్కన తిప్పుకొని పక్కకి వెళ్ళిపోయేటువంటి వారు ఉంటున్నారు, చూసారా? బైబిల్ వారికి ఒక మాట చెప్తుంది సామెతల్లో, ఎన్ని మార్లు గద్దించినను లోబడని వాడు మరీ హఠాత్తుగా. హల్లెలూయా. సో ఎలా అయిపోయిందంటే, దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలోనికి రావడము కూడా ఎలా అయిపోయిందంటే, గమనించండి, సమస్య వస్తేనే రావడం, కష్టం వస్తేనే రావడం, అనారోగ్యం వస్తేనే రావడం, ఇరుకొస్తేనే రావడం, పని ఉంటేనే రావడం. ఇది దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఇటువంటి స్థితిలో ఉండేటువంటి వారి మీద కనికరము, దయ, వాత్సల్యత, వారి జీవితంలో జరగాల్సినటువంటి ప్రణాళికలన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతాయని అయితే నేను అనుకోవడం లేదు. హల్లెలూయా. దేవుని ప్రేమించేటువంటి హృదయం వేరుగా ఉంటున్నది, దేవుని ఆశించే హృదయం వేరుగా ఉంటున్నది. అది ఆశపడుతుంది, దేవునితో గడపాలని కోరుకుంటుంది, దేవుణ్ణి ఆశించాలని కోరుకుంటుంది. బైబిల్లో అందుకనే గలతీ 5వ అధ్యాయం 17వ వచనంలో, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. శరీరానుసారులు వేరు, ఆత్మానుసారులు వేరు. శరీరానుసారులు అవసరమైతే దేవుని సన్నిధిని వెతుకుతారు, శరీరానుసారులు అవసరమైతే ఆదివారం వస్తారు. శరీరానుసారులు పరిస్థితులు అడ్డము తిరిగితేనో, అనారోగ్యం వస్తేనో, ఇబ్బంది వస్తేనో, శ్రమ వస్తేనో శరీరానుసారులు ఆదివారం రావడం నేర్చుకుంటారు.
ఆత్మానుసారులైతే నా దేవుని సన్నిధి, నేను ఆదివారం దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని వైపు నేను నడవాలి, నేను దేవునికి చెందాల్సినటువంటి దానిని దేవునికి చెందించాలి, నేను దేనిని కూడా దాచిపెట్టుకోకూడదు, దేవుని యొక్క కృపలో నేను ముందుకు సాగాలి. ఆయన నా తండ్రి, నేను ఆయన కుమార్తెను, ఆయన నన్ను ప్రేమించుచున్నాడు, నేను ఆయనను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. శరీరము ఆత్మ, శరీరానుసారుల హృదయములు త్వరగా కఠినపరచబడతాయి, ఆత్మానుసారుల హృదయాలు దేవునిని హత్తుకుంటాయి. హల్లెలూయా. నీవు దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నావో నీ క్రియలు చెబుతాయి. నీ యొక్క పద్ధతి, నీ మాటలు, నీ ఆలోచనలన్నీ చెబుతాయి. గమనిస్తున్నారా చెబుతున్నటువంటి మాటలు? ఎప్పుడైతే బాగా గమనించండి, మనము మార్పు అనేది పొందకపోయినట్లయితే, ఈ మాటలు మనం వింటూ ఉంటున్నా మనం మార్చుకొనకపోయినట్లయితే, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితము మీద ఏదైతే ఉన్నదో అది అపవాది అడ్డగిస్తాడు. పాపం అనేది అడ్డగిస్తుంది, నీ యొక్క అభిషేకం అడ్డగింపబడుతుంది, బ్లాక్ చేయబడుతుంది, నీ యొక్క పిలుపులో నువ్వు ఫలభరితుడు కాలేవు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో, దేవా నీవు నాకు కావాలి, నీ సన్నిధిలో నీ మాట కొరకు నేను బ్రతుకుతాను, ముందుకెళ్తాను అనుకొని వెళ్తున్నావా, ఎన్ని ఎరికో గోడలైనానో దేవుని యొక్క అభిషేకముతో అవి కూల్చబడతాయి. నీకు దేవుడిచ్చేటువంటి మాట చేత అవి కూల్చబడతాయి. హల్లెలూయా. బట్ అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నా, గద్దిస్తూ ఉన్నా, వార్నింగ్ ఇస్తూ ఉంటున్నా, హెచ్చరికలు ఇస్తూ ఉంటున్నా, సరి చేసుకొని ప్రేమతో చెబుతున్నా, కొన్నిసార్లు ఆయన ప్రేమించేటువంటి కుమారుని శిక్షిస్తూ ఉంటున్నా, పొరపాటున లేకపోతే మదమెక్కి దేవుని యొక్క మాటలలో ఉంటున్నాయి అవి. హల్లెలూయా. మీ హృదయము మందము, లేకపోతే మీ హృదయము కొవ్వు. దేవుని మాటలండి అవి, నేను కాదు మాట్లాడుతున్నది. హల్లెలూయా. నువ్వు అటువంటి స్థితిలో ఉన్నట్లయితే గర్వముతో ఉన్నావా జాగ్రత్త, గర్వముతో నటిస్తున్నావా జాగ్రత్త అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. బైబిల్లో గర్వానికి, కఠినపరచబడిన హృదయానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో చెప్పండి? చాలాసార్లు పంచుకున్నా నేను. ఎవరు? గర్వానికి బ్రాండ్ అంబాసిడర్ అని ఈ మాట చాలాసార్లు చెప్పాను. ఎవరండి? ఎవరు? ఒక వ్యక్తి ఉన్నాడు, సాతాను కదా పక్కన పెడదాం. ఎవరు ఆ వ్యక్తి? గర్వానికి బ్రాండ్ అంబాసిడర్, హృదయం కఠినపరచుకోవడానికి బ్రాండ్ అంబాసిడర్. హల్లెలూయా. ఎవరైనా? ఫరో. ఎన్నిసార్లు పంచుకున్నాను నేను, సమ్ ఇయర్స్ బ్యాక్ పంచుకున్నాను. ఎవరైనా కఠినపరచుకుంటున్నాడు, వాక్యం చెబుతుంది. సో మెనీ టైమ్స్ ఏంటంటే వాని యొక్క దేశము మొత్తము నాశనం అయిపోయేంత వరకు వాడు ఆపలేదు. కఠినపరుచుకుంటూనే మోషే వెళ్ళాడు, అద్భుతాలు చేస్తున్నాడు, నీటిని రక్తముగా మార్చాడు, పేర్లు వచ్చాయి, కప్పలు వచ్చాయి, లేకపోతే తెగుళ్ళు వచ్చాయి, వడగండ్లు కురిసాయి, అగ్ని కురిసింది. ఇక్కడ ఇతని పరిస్థితి నిర్గమకాండం అందరం తెరుద్దాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 15వ వచనంలో సమస్య వచ్చిందండి. సమస్య రాగానే ఒక వ్యక్తి జీవిత శైలి ఎలాగా ఉన్నదో, ఒకవేళ ఈ జీవిత శైలి నీలో ఉంటే, యొక్క జీవిత శైలి నీలో ఉన్నట్లయితే, ఇటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ సూచనలు ఉన్నాయి, గమనించాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. గమనించండి. 8వ అధ్యాయం 15వ వచనంలో ఫరో ఎప్పుడైతే 13వ వచనంలో యెహోవా మోషే మాట చెప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినక, హల్లెలూయా, కప్పలు వచ్చాయి. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత 7-8 అధ్యాయములంతా కూడా కప్పలు వచ్చాయి. 9వ అధ్యాయం కూడా చదవండి. కప్పలు వచ్చాయి, తట్టుకోలేకపోయాడు ఫరో. వెంటనే మోషేని పిలిపించి ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒక డీల్ మాట్లాడదాంలే అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చేశాడు? మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, కప్పలన్నీ కూడా
చనిపోయాయి, కుప్పగా వేయబడ్డాయి. అమ్మయ్యా, సమస్య తీరిపోయింది, కష్టం తీరిపోయింది, ఇబ్బంది తొలగిపోయింది, హల్లెలూయా, ఇక ప్రాబ్లం లేదు. ఇక మోషేతో పనేముంది? హల్లెలూయా. ఆధునికమైనటువంటి పరోలు చాలామంది ఉన్నారు దేవుని రాజ్యంలో. హల్లెలూయా. అనారోగ్యం తొలగిపోయింది, అప్పు తొలగిపోయింది, సమస్య తొలగిపోయింది, అమ్మయ్య ఉద్యోగం వచ్చేసింది, అమ్మయ్య వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. రాకమునుపేమో ప్రభువా అని 10 రోజుల ఉపవాస ప్రార్థనలు. హల్లెలూయా. సమస్యలన్నీ తీరిపోయినటువంటి తర్వాత 10 నెలలైనా చర్చిలో కనపడరు. ఎప్పుడోసారి అయ్యానంటే క్రిస్మస్ స్టార్. ఏంటి? క్రిస్మస్ స్టార్లు కొంతమంది అనమాట. ఏంటి అని అంటే క్రిస్మస్ సమయంలో స్టార్ కట్టింటాం, అప్పుడే కనబడుతుంది. అలాగా కొంతమంది క్రిస్మస్కో ఈస్టర్కో, హల్లెలూయా, ఆ టైంలో కనపడుతుంటారు అనమాట. అంటే దేవుని మన సమస్య వస్తే, రోగము వస్తే, ఇబ్బంది వస్తే, ఇరుకు వస్తే దేవుడు కావాలి, లేకపోతే దేవుడు అవసరంలే. ప్రభువా వస్తున్నాం ప్రభువా, ఏమన్నా కొద్దిమందికి చర్చికి రండి అని అంటే నేను చెబుతున్నా, పాస్టర్ గారు దశంభాగము ఫోన్పే చేశామండి, ప్రార్థన చేయండి. దశంభాగము ఇదేమది గూగుల్ పే చేశామండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. నీకు కూడా దేవుడు పరలోకము వెబ్లో పంపిస్తాడు, ఇంటర్నెట్లో పెడతాడు పరలోకం బొమ్మ ఒకటి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పిండేది నువ్వు దేవుడు ఒప్పుకుంటావా నువ్వు? హల్లెలూయా. ఆలోచిస్తుంటున్నారా మీకు? మీరేం నేను చెబుతున్న మాటలు? సో వాట్ యు ఆర్ థింకింగ్? దేవుని మందిరానికి నువ్వు కృతజ్ఞత కలిగిన వాడవైతే, దేవుణ్ణి ప్రేమించే వాడవైతే, దేవుని ఆజ్ఞల చొప్పున నువ్వు నడవడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. సంతోష్ పాస్టర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా స్టేజ్ మీద ఒకటే మాట చెప్పాను, పాస్టర్ గారు మేము ఒక ప్రార్థన చేస్తూ ఉంటే కడుపారా తిని తృప్తి నొంది మిగులు కలుగునట్లు మా వారందరినీ దీవించండి. హల్లెలూయా. చేస్తున్నామా లేదా? చివరిగా ప్రార్థనలో కడుపారా తిని తృప్తి నొంది మిగులు కలుగునట్లు, మిగులు కలగానే నిద్రపోయాం. తృప్తిగా ఉంది కదా. ఇప్పుడు కడుపారా తిన్నాం, తృప్తి కలిగింది, మిగులు కలిగింది, ఇక దేవునితో పని ఏముంది? హల్లెలూయా. ఆయన వచ్చాడు, వచ్చినటువంటి తర్వాత తీసుకొని వచ్చాడు, మంచి బర్ర తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఏం చేశాడు? ఆయన నిద్రపోతున్న వాళ్ళందరినీ రప అని పీకాడు. పాస్టర్ గారు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అనుకున్నారు. బైబిల్లో పౌలు అన్నాడు కదండి, మీ దగ్గరకు బెత్తం తీసుకొని వస్తాను అని. ఉందా లేదా బైబిల్లో? హల్లెలూయా. బెత్తం తీసుకొని వస్తున్నాను. హల్లెలూయా. వచ్చాడు, కొట్టాడు. ప్రార్థన ఉద్యమం అనేది మనలో రగిలింది. 2 రోజుల ఉపవాస ప్రార్థనలో అందరూ భాషలు పొందుకుంటున్నారు, అందరికీ అభిషేకం వస్తూ ఉన్నది, అందరూ దర్శనాలు, లేకపోతే వారి జీవితాలలో విడుదల అనేది కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. నేను చెబుతున్నాను, మనం ఇంకా ఆ కఠినపరచబడిన హృదయ శైలి నుండి, ఆ జీవిత శైలి నుండి, ఆ మనస్థితి నుంచి ఆ స్థితిలో మనం ఉంటున్నాం లేదని చెప్పడానికి లేదు. ఏదో ఒక విషయంలో అయినా మనం ఉంటున్నాం. ఆ విషయంని మనము మార్చుకోవాలి. హల్లెలూయా. మార్చుకోకపోయినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితముల మీద ఆలస్యం అవుతాయి, అడ్డంకులు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ప్రేమించి దేవుని వైపున అడుగులు వేయడం ప్రారంభిస్తావో, ఇది దేవుని మందిరము, ఇది దేవుని సమయము, నేను వెళ్ళాలి, నా కుటుంబంలో ఒకరు రాకపోయినా పర్వాలే, వారు ఆరాధన చేస్తున్నా పర్వాలే, నేను మాత్రం నేను వెళ్ళే, దేవుని నువ్వు ప్రేమించేటువంటి వాడవైతే నిర్ణయం తీసుకున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు నేను ఫాలో అవ్వాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్న వాడివైతే నువ్వు పాపం చెయ్యవు. దేవుణ్ణి ప్రేమించేవాడవైతే నువ్వు పాపాన్ని అసహించుకుంటావు, దొంగతనాన్ని అసహించుకుంటావు, ఆల్కహాల్ని అసహించుకుంటావు, సిగరెట్ స్మోకింగ్ని అసహించుకుంటావు, మత్తుమందులను అసహించుకుంటావు, వ్యభిచారం అసహించుకుంటావు. హల్లెలూయా. దేవుని ప్రేమించేటువంటి వాడవైతే నువ్వు ప్రార్థన ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడతావు, దేవునితో వాక్యం ధ్యానించడానికి, చదువుకోవడానికి నువ్వు ఎక్కువగా ఇష్టపడతావు. ఫరో అనేక మార్లు మరి ఇంకొక సమస్య వస్తుంది. 15వ వచనం 19వ వచనంలో. సో ఏంటంటే 19వ వచనం దగ్గరకు వచ్చేసరికి మరి అక్కడ ఇంకో సమస్య వస్తుంది. అక్కడ దేశపు ధూళి అంతయు పేర్లు వచ్చే వాళ్ళ మీదకి. పేర్లు రాగానే 18వ వచనంలో
రాజు పిలిపిస్తున్నాడు, శకునగాండ్రులందరినీ పిలిపిస్తున్నాడు. పేర్లు వచ్చాయి, కప్పలైపోయాయి, పేర్లు వచ్చాయి. పేర్లు రాగానే ఏమైనదంటే మళ్ళీ ఫరో పిలిచిండేదినో అడుగుతుంటున్నాడు, అయ్యా ఏంటయ్యా పరిస్థితి, ఏం జరుగుతున్నదని వాళ్ళని అడిగితే శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీద జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ఏమన్నారు వాళ్ళు? హల్లెలూయా. ఏమన్నారు వాళ్ళు? హల్లెలూయా. ఏమన్నారు? శకునగాండ్రు ఏమన్నారు? మా అమ్మ చెప్పినటువంటి ఒక చిన్న సందర్భం నాకు గుర్తుకొచ్చింది. మా బంధువుల దగ్గరికి వెళ్ళింది ఒకసారి మా అమ్మ. వాళ్ళు వెళ్ళినప్పుడు మా అమ్మను యేసుప్రభుని నమ్ముకున్నారని చెప్పి కొద్దిగా వెటకారంగానే మాట్లాడినారు. హల్లెలూయా. వెటకారంగా మాట్లాడినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటి అని అంటే, ఇదిగో మా దేవుని బిడ్డ వచ్చింది, ఇదిగో మా దేవుని బిడ్డ వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ కూడా మా అమ్మను వెటకారంగా అన్నారు. మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు అంటారు లేండి, అనలేదా? దేవుని బిడ్డ వచ్చినాడయ్యా, దేవుని బిడ్డ వచ్చింది అని అంటే మా అమ్మ వెంటనే వాళ్ళ మీదకి ఒక బాణం విసిరింది, బుల్లెట్ తగిలింది వాళ్ళకి. అంటే మీరందరూ దయ్యం బిడ్డలా? ఏంటి మీరందరూ దయ్యం బిడ్డలా? నేను మాత్రమే అవును, నేను దేవుని బిడ్డనే. మీరు హల్లెలూయా. అలా వాళ్ళ బంధువులతో, మా బంధువులతో అనమాట ఒకసారి అన్నటువంటి మాట. సో ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే వాళ్ళు మొత్తుకున్నారు, వాళ్ళు పాములని క్రియేట్ చేయగలిగారు, సో కొద్దిగా నీళ్ళను కూడా రక్తముగా మార్చగలిగారు, వాళ్ళ జిమ్మికులు చేసి మ్యాజిక్లు చేసి. కానీ ఎప్పుడైతే దేవుని శక్తి పని చేయుచున్నదో వారు ఏమి చేయలేకపోయారు. హల్లెలూయా. సాతాను కూడా మ్యాజిక్లు చేయగలడు, మంత్రాలు చేయగలడు, మంత్రతంత్ర విద్యలతో కొన్ని జరగగలవు. అయినప్పటికీ దేవుని యొక్క శక్తి ఎదుట ఏ చేతబడి శక్తి కూడా నీ ఎదుట నిలవజాలదు. ఏ నిమ్మకాయి నీ మీద ఏ ప్రభావము చూపించదు. ఏ లోక సంబంధమైన ముగ్గులు లేకపోతే ఆ గీతలు ఏవి నిన్నేమి చెయ్యలేవు. భయపడవలసిన అవసరమే లేదు. యేసు రక్తము కింద, యేసయ్య రక్తము కింద నీవు నేను ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ కానీ పవర్ జనరేటర్స్ కానీ ఉంటే మనం చాలా దూరంగా పోతామా పోమా? హల్లెలూయా. అలాగనే దయ్యాలు నిన్ను ముట్టాలి అని అంటే నిన్ను చూసి నీ చుట్టూ ఉంటున్నటువంటి హల్లెలూయా ద పవర్ ఆఫ్ ద బ్లడ్, రక్తం యొక్క శక్తిని బట్టి అవి నీ దగ్గరికి కూడా రాలేవు. అంత పరిశుద్ధమైన రక్తము కింద, శక్తి కలిగిన రక్తము కింద మనం ఉంటున్నాము. దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. ఏ అనారోగ్యము నిన్ను ముట్టజాలదు, ముట్టడానికి అనుమతి లేదు. నువ్వు అనుమతి ఇస్తే తప్ప, నీ జీవిత శైలి సరిగా లేకపోతే తప్ప, నువ్వు ఏది పడితే అది తిని, ఎలాగ పడితే అలాగ బ్రతికేసి, ఏది పడితే అది తాగేసి, ఏది పడితే అది తినేసి, ప్రభువా నేను చర్చికి వస్తున్నా, కానుకిస్తుంటున్నా, ఎందుకు నాకు అనారోగ్యం వచ్చింది అని అంటే, హల్లెలూయా, నువ్వు తినాల్సిండేది ఇంత, తింటున్నది ఇంత. హల్లెలూయా. అర్థమవుతున్నాడా? నువ్వు తినాల్సిండేటివి ఇవి, కానీ తింటున్నవి ఏవో. కాబట్టి ఏమైపోతున్నది? అనారోగ్యములు, ఇబ్బందులు మన హృదయములను, మన జీవిత శైలిని. చాలాసార్లు చెప్తూ ఉంటున్నాం, రే అలా ఉండకూడదురా, ఎక్సర్సైజ్ చేయి, అలా ఉండకూడదు, మాట విను, అలా ఉండకూడదు, వాకింగ్ చేయి, అలా ఉండకూడదు, ఇది చేయకూడదు, ఇది చూడకూడదు. అందరికీ చెబుతుంటున్నాం, యూత్ అందరికీ చెబుతుంటున్నాం, మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ కావద్దండి అని చెబుతుంటున్నాం. ఎక్కువగా దానిని చూడడం వల్ల చిన్నపిల్లలకు, తల్లిదండ్రులకు ఇప్పుడు చెబుతుంటున్నాం, అనేక చోట్ల సోషల్ మీడియాలలో కూడా అవి చెబుతుంటున్నారు. అయ్యా చిన్నపిల్లలకు సెల్ ఫోన్స్ అనేటివి దగ్గరగా కళ్ళకు పెడితే ఒక ఏజ్ వచ్చినటువంటి తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి రెటీనా అంతా వీక్ అయిపోతుంది, వాళ్ళ కన్నులు కనపడకుండా పోతాయి, నరములన్నీ ఇక్కడ చిట్టిపోతాయి, ఆఖరికి వాళ్ళకు చూపు కూడా రానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారని చెబుతుంటున్నాం. అనేకమైన చోట్ల చూస్తున్నాం. అయినా కూడా ఏం చేస్తున్నామంటే వీఆర్ నెగ్లెక్టింగ్, నిర్లక్ష్యం వహిస్తున్నాము, పట్టించుకోవడం లేదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? చిన్న చిన్న విషయాలేనండి, చిన్న చిన్న విషయాలే. అవి రాను రాను ఒక సమయం వచ్చిన తర్వాత అది భయంకరమైన కఠినమైన పరిస్థితులలోనికి మనల్ని తీసుకొని వెళ్ళగలవు. హల్లెలూయా. చిన్న పాపమే అని మొదలు పెడుతుంటున్నావు, ఏం పర్వాలేదు లేని మొదలు పెడుతుంటున్నావు, ఎవరు చూడట్లేదు లేని మొదలు పెడుతుంటున్నావు. చివరికి అది నిన్ను ముంచి వేసేంత వరకు కూడా ఇక్కడ కలుగుతున్నది కదా, మాట చదివాం కదా, పాపము వలన కలుగు భ్రమ చేత. ఏముంటున్నది దేవుని యొక్క వాక్యము ఇక్కడ చదువుకున్న, పాపము వలన కలుగు చేత. పాపం ఏం చేస్తుందో తెలుసా? నీకు గుడితనాన్ని కలుగజేస్తుంది, నీ కన్నులకు అడ్డుకోవడాలను ఏర్పాటు చేస్తుంది, నీ భవిష్యత్తును చూడకుండా అది అడ్డగిస్తుంది.
ఆ పాపం వలన కలిగేటువంటి భ్రమ నీ యొక్క జీవితం అది నాశనం చేస్తుంది. నిన్ను మొండి చెవులు కలిగినటువంటి వాడిగా, మొండి హృదయం కలిగినటువంటి వాడిగా అది చేస్తుంది. హల్లెలూయా. అక్కడే ఇంకొద్ది ముందుగా తర్వాత 32వ వచనంలో, ఫరో ఆ సమయమును కూడా తమ హృదయం పట్టినపరుచుకొని జనులను పోలియుడాయను. మరి 32వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఇంకొక సమస్య వస్తుంది. మోషేని పిలుస్తాడు, మోషే ప్రార్థన చేస్తాడు, ఆ సమస్య తీరుతుంది. తీరగానే మళ్ళీ ఏంటి? హల్లెలూయా. మళ్ళీ కఠిన హృదయం. సమస్యలు వచ్చినప్పుడు దేవుని వెతుకుతూ, సమస్యలు వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గర నుంచి దూరం అవుతున్నావా? నువ్వు అపవాదికి దగ్గర అవుతున్నట్లే, నువ్వు అటాక్కి దగ్గర అవుతున్నట్లే. డిమానిక్ థింగ్స్ నీ జీవితంలో పని చేయడానికి, దయ్యం శక్తులు నీ జీవితంలో పని చేయడానికి నువ్వు దగ్గర అవుతున్నట్లే. హల్లెలూయా. చాలా మంది అంటున్నారు ఏంటి అని అంటే, ఎందుకయ్యా దేవుడు నరకాన్ని కలుగజేశాడు? నిన్ను పుట్టించిండేది నీ దేవుడు నరకానికి పంపించడానికా అని చెప్పి లోకంలో ఉండేటువంటి వారు అనేకులు ప్రశ్నిస్తున్నారు. హల్లెలూయా. ఆ వ్యక్తులకు ఒక వ్యక్తి చెప్పిన సమాధానం ఎంత చక్కగా ఉంది అంటే, అనేక మార్లు పంచుకున్నాను కూడా నేను. ఏంటి అని అంటే, నీ పడవ వెళ్తూ ఉన్నది సముద్రంలో, నీ పడవకు చిల్లు పడింది, హోల్ పడింది, రంధ్రం పడింది, నీళ్ళన్నీ వచ్చేస్తుంటున్నాయి. హల్లెలూయా. ఆ సమయంలో ఇంకొక పడవలో ఇంకొక వ్యక్తి వచ్చాడు, దానికి చెప్తున్నాడు, దానికి రంధ్రం పడింది, నీళ్ళు వస్తున్నాయి, నష్టపోతావు, మునిగిపోతుంది, నీ ప్రాణం పోతుంది, నా పడవలేనికి నువ్వు ఎక్కువ అని చెబుతున్నాడు. ఏముంది? పరలోకం ఉన్నది, నువ్వు ఈ పడవనెక్కితే నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. అయ్యా, నరకము కలుగజేయబడినది అపవాది కొరకు, వాని దూతల కొరకు కనుకలు చేయబడినది. అది నీ కొరకు, నా కొరకు, మనవల కొరకు ఎప్పుడు అది కలుగజేయబడలేదు. హల్లెలూయా. కానీ అక్కడికి పోవడానికి ఎన్నుకుంటున్నారు, హృదయమును కఠినపరుచుకుంటున్నారు, చెవులను కఠినపరుచుకుంటున్నారు, మనస్సును కఠినపరుచుకుంటున్నారు. వాటిని అలక్ష్యం చేయడం వలన, హల్లెలూయా, ఎలా అలక్ష్యం చేస్తున్నారు? పాపము వలన కలిగేటువంటి భ్రమ చేత. పాపము చేయొచ్చు రక్తమనే తెగులు, కప్పలు, పేలు, ఈగలు, తెగులు, పొక్కులు, వడగండ్లు, మిడతలు, చీకటి, ఇన్ని రకాలైనటువంటి తెగుళ్ళు వాళ్ళ మీదికి వచ్చినా కూడా ఫరో యొక్క హృదయము కఠినపరచబడి ఒక మాట చెప్తున్నా, నేను ఆత్మీయంగా గమనించినది, ఎవని హృదయం అయితే కఠినపరచబడుతుందో వాడు జడ్జిమెంట్కి దగ్గరగా ఉన్నాడు. ఎవని హృదయం అయితే కఠినపరచబడుతుందో వాడు శిక్షకు దగ్గరగా ఉన్నాడు. ఎవని హృదయం అయితే కఠినపరచబడుతుందో వాడు రోగానికి దగ్గరగా ఉన్నాడు, నష్టమునకు దగ్గరగా ఉన్నాడు, ఇంకా చివరికి మరణానికి కూడా దగ్గరగానే ఉన్నాడు. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంటున్నది. ఏంటి అని అంటే, రోమా మొదటి అధ్యాయం అందరూ తెరవాలి. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, వారి అవివేక హృదయములు అంధకారములాయను. ఏమున్నది దేవుని వాక్యం అక్కడ? అలాగే మనం చదువుకుంటూ వెళ్తే ఏంటనంటే, గమనించండి, వారు అపవాదికి అప్పచెప్పబడడం జరుగుతుంటున్నది. రోమాలో 28వ వచనం, మొదటి అధ్యాయం 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనెళ్ళకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు, బాగా చదవండి అక్కడ, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు, ఎవరండి? సాతానా. దేవుడు ఏం చేస్తున్నాడు? భ్రష్ట మనస్సుకు, హల్లెలూయా, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈశ్వ చేతను నిండుకొని మచ్చరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదకులను, దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా, ఏం చెప్తున్నది దేవుని వాక్యము? సో వన్స్ ఇఫ్ యు హ్యావ్ హార్డెన్డ్ యువర్ హార్ట్ టువర్డ్స్ ద లార్డ్, నీ యొక్క హృదయమును దేవునికి వ్యతిరేకముగా కఠినపరుచుకున్న ఎడల, మందము చేసుకున్న ఎడల, దేవుని వాక్యము చెబుతున్నది,
ఒక స్టేజ్ దాటినటువంటి తర్వాత, ఒక లిమిట్ దాటినటువంటి తర్వాత దేవుడు వాళ్ళని వదిలిపెట్టేస్తాడు. దేవుడు వారిని వదిలిపెట్టేస్తారు. ఆ కోవ ఎటువంటి విధముగా, ఆ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చెప్పబడింది. కొండెగాండ్రు, అపవాదకులు, దేవదూషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, అవిధేయులు. హల్లెలూయా. దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద కరెక్షన్. దిద్దుబాటును స్వీకరించే హృదయమే ఉండదు. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి. ఫరో యొక్క జీవితంలో అదే జరిగింది. ఏంటి అని అంటే బాగా గమనించండి. అన్నీ వచ్చిన తర్వాత ఆఖరికి తన కుమారుడు మరణించాడు, అయినా కూడా అతని హృదయం కఠినపరచబడే ఉంది. వాళ్ళని పొమ్మన్నాడే కానీ, హల్లెలూయా, పొమ్మన్నాడు కానీ వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఆఖరికి దేవుడు ఏం చేశాడు? ఇంతకుముందు చూసిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూ మీరు చూడరు అని చెప్పి దేవుడు వాళ్ళను సముద్రంలో ముంచిపడేశాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నా, ఇబ్బంది పెడుతూ ఉంటున్నా, కఠినపరచబడిన వారై మిమ్మల్ని తరుముతూ ఉంటున్నా, దేవునికి నీవు ప్రార్థన చేసిన ఎడల ఇంతకు మునుపు చూసిన ఐగుప్తీయులను నీవెన్నడూ ఇక చూడకపోవుదువుగాక. హల్లెలూయా. దేవుని కృప నీకు తోడై ఉండును గాక. ఈ గర్వం అనేది సో ఏంటి అని అంటే మనకు కలిగిన వాటిని బట్టి కొన్నిసార్లు కలుగుతుంది. మనకు కలిగిన సంపద, మనకు కలిగిన డబ్బు, మనకు కలిగినటువంటి సామ్రాజ్యము, మనకు కలిగినటువంటి ఆస్తులు, లేకపోతే మనకు కలిగినటువంటి వాటన్నింటిని బట్టి కొన్నిసార్లు మన జీవితాలలో కలుగుతాయి. వీటికి ఇంకొక ఎగ్జాంపుల్ ఉన్నాడు అనమాట బైబిల్లో. ఆయన పేరు నెబుకద్నెజరు. ఎవరు? నెబుకద్నెజరు దానియేలు 4వ అధ్యాయంలో కనబడతాడు. ఏంటి అని అంటే గమనించండి. ఆయన ఒకానొక రోజున ఒక కోటగోడ ఎక్కాడు. దావీదులాగే కోటగోడ ఎక్కి ఆయన రాజ్యాన్ని చూస్తున్నాడు, సంపదను చూస్తున్నాడు, కట్టడాలను చూస్తున్నాడు, ఆ యొక్క వనములను చూస్తున్నాడు, ఆ నదులను చూస్తుంటున్నాడు. అదంతా చూసి ఏమనుకుంటున్నాడంటే ఇదంతా నాదే. ఏంటి? ఇదంతా నేనే. హల్లెలూయా. ఇది నేను తప్ప. ఏమండి, చాలామందిలో ఈ మాట అంటే కొంతమంది పొగిడేవా, నువ్వు కాబట్టి అన్నా ఇది చేయగలిగావు, నువ్వు కాబట్టి అక్క ఇది చేయగలిగా ఉన్నప్పుడు వీడు వినేటువంటి వాడు చూసావా, బా నేను తప్ప నేను కాకపోయింటే అక్కడ ఎవరు చేయలేరు, ఏమీ చేయలేరు. ఎందుకురా? తగ్గించుకుందాం, దేవుని సన్నిధిలో లోబడదాం. హల్లెలూయా. ఆ జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి గణపరుద్దాం, ఆ కృపనిచ్చిన దేవుణ్ణి గణపరుద్దాం, ఆ తలాంతులు ఇచ్చినటువంటి దేవుణ్ణి గణపరుద్దాం. కానీ నెబుకద్నెజరు అలాగనుకోలే. ఇది నాదే, ఇది నేనే. హల్లెలూయా. పరలోకము నుంచి అది నువ్వే. అవును, నువ్వే. అవునా? నేనా? ఎందుకు? నెబుకద్నెజరు అడుగుతున్నాడు. నేనా? ఎందుకు? నిన్నే ఎన్నుకున్నాను. హల్లెలూయా. ఎందుకు ఎన్నుకున్నావు? గడ్డి తినడానికి ఎన్నుకున్నాను. ఏంటది? బైబిల్ అదే కదండి రాసింది. అడవి మృగములతో కలిసి గడ్డి తినేటువంటి పరిస్థితిలోనికి వచ్చాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు, 7 సంవత్సరముల పాటు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి తర్వాత తన గర్వం అంతా అణిచివేయబడిన తర్వాత, తన పరిస్థితి అంతా మార్చబడిన తర్వాత 37వ వచనంలో, 4వ అధ్యాయం 37వ వచనంలో అంటున్నాడు కదా, ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు. హల్లెలూయా. ఆఖరికి దేవుని కనికరం అయితే కలిగింది. ఎప్పుడు? అతని యొక్క గర్వమంతా అణుచబడినటువంటి తర్వాత. ఆమేన్. నేను అనే స్వభావం మనకొద్దు. నేను లేకపోతే అది జరుగుతుందనే స్వభావం మనకొద్దు. ఆ స్థానంలో నేను ఖచ్చితంగా అంటి పెట్టుకొని ఉంటాను, ఇంకొకరిని రానియను అనే స్వభావం మనకొద్దు. అది నాది అనే స్వభావం మనకొద్దు. దేవా, నువ్వే ఇచ్చావు, నీకే స్తోత్రము. కలిగినదంతా నీదే, రాబోవునదంతా నీదే, ఇంతకు ముందున్నదంతా నీదే. నిమిత్త మాత్రములై ఉన్నాము. దేవుని చిత్తమైతే సమస్తమును మేము చేస్తాము అని చెప్పగలే తప్ప ఇక వేరేది ఏది కూడా మనము చెప్పకూడదండి. దేవుని యొక్క వాక్యము చెబుతున్నది కదా, అయ్యా నీ కృపయే తప్ప ఏమీ లేదు ప్రభువా. తగ్గించుకుందాము,
మన హృదయములను కట్టిపరచుకోవద్దు. అనేకమైన విషయములలో సో వీఆర్ హైడింగ్. మనం తగ్గించుకుంటున్నాము అన్నట్లే ఉంటున్నాము, కానీ తగ్గించుకోవడంలే. సమయం వచ్చినప్పుడు నీలో ఉంటున్నటువంటి ఇంకొకడు బయటకు వస్తుంటున్నాడు, నీలో ఉంటున్నాడు ఇంకొకడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇంకోడు నీ సో బహుశా నువ్వు దేవుని దగ్గర అడుగుతుంటున్నావేమో, నాకు ఓపిక ఇవ్వు ప్రభువా అని. హల్లెలూయా. కఠినమైన పరిస్థితులను ఎదురవుతాయి. హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ నేను చదివినప్పుడు ఒక బుక్లో నేను చదివాను. ఏంటి అని అంటే, దేవునికి ఒక పాస్టర్ గారు ఏంటి అని అంటే, ప్రభువా నాకు ఎక్కువ ఓపిక కావాలి అని అడిగి ప్రార్థన చేశాడంట. ఓపిక కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ టైంలో ఏమైనదంటే, ఆయన చర్చిలోనికి ఒక వ్యక్తి అడుగుపెట్టిన తర్వాత ఏమైందంటే, ఆ వ్యక్తిని చూస్తానే సంఘస్థులందరూ ఈ పాస్టర్ గారు భయపడుతున్నారు. సో చర్చిలో నుంచి బయటికి వెళ్ళిపోని చెప్పకూడదు, అవునా? చర్చిలో నుంచి బయటికి వెళ్ళిపోని చెప్పకూడదు, కానీ అతన్ని చూస్తే భయపడుతున్నారు, ఏమీ మాట్లాడడం లేదు. పరిస్థితి ఏంటంటే, ఆ వ్యక్తి ఎక్కువ కొండెములు చెప్పేవాడు, అందరి మధ్య పుచ్చులు పెట్టేటువంటి వాడు, వీళ్ళది వాళ్ళకి చెప్పేటువంటి వాడు. హల్లెలూయా. నిజమా? ఇలా జరిగిందంటనే. హల్లెలూయా. ఎక్కువ కొండగాళ్ళు ఉంటారు కదండి, లేనిపోని మాటలు, ఆ పక్క మాటలు ఈ పక్క మాటలు ఆ పక్క చెప్పి కుటుంబాలను నాశనం చేసేటువంటి వాళ్ళు, సంఘాలను నాశనం చేసేవాళ్ళు, పాస్టర్కి లేకపోతే వారికి అందరికీ చెప్పేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అనేకులు. సో అలాగొచ్చాడనమాట. అప్పటికే అతడు చాలా చర్చలు తిరిగేసి వచ్చాడు. ఊర్లో అతనికి ఆల్రెడీ ఆ పేరు ఉంది, ఇతను వచ్చాడంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అతను వచ్చి ఇప్పుడు చర్చిలో కూర్చున్నటువంటి తర్వాత అతడు వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తున్నాడంట పాస్టర్, చెప్పలేక ఆయనకి. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వే కదా ఓపిక కావాలని చెప్పావు, అందుకని పంపించా అన్నాడంట. హల్లెలూయా. నువ్వే కదా ఓపిక కావాలని చెప్పావు, అతను ఉంటే నీ ఓపిక పరీక్షింపబడుతుంది. పరీక్షింపబడిన తర్వాతే నీలో ఓపిక ఉందా లేదా అనేది హల్లెలూయా అర్థమవుతున్నది కదండి. వాక్యము బోధించేటువంటి దైవజనులుగా మాకున్న పరిస్థితులు మాకుంటాయి. కొంతమంది ఆవలిస్తూ ఉంటారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది యాక్టివ్గా వింటూ ఉంటారు. కొంతమందికి కొన్నిసార్లు ఆత్మపూర్ణముగా ఏదో ఒక మాట చెప్పినప్పుడు అది పాస్టర్ గారు నాకే చెప్పారు. హల్లెలూయా. నీకుగాక దేవుడు గోడలకు చెప్తాడా? హల్లెలూయా. దేవుని వాక్యం వినడానికి వచ్చిన నీతో కాకుండా దేవుడు గోడలతోనూ చైర్లతోనూ మాట్లాడతాడా? హల్లెలూయా. ఎవరితో మాట్లాడతాడు? సరి చేసుకోవాలని దేవుని వాక్యం చెప్పినా, ప్రవక్తలు చెప్పినా, లేకపోతే దైవజనులు చెప్పినా, నీ ఇంటి వారు చెప్పినా మార్చుకోక నీ హృదయమును కఠినపరచుకొని నీ ముఖమును తిప్పుకుంటున్నట్లయితే ఏమవుతుంది? ఫరోలాగా హృదయం కఠినపరచబడుతుంది. ఫరోలాగానే అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి చెబుతున్నటువంటి మాటలు. సో మెనీ టైమ్స్ వి ఫేస్ ఆల్ దీస్ థింగ్స్. కొన్నిసార్లు ఈ మాట చెప్పాలా వద్దా అనేటువంటి పరిస్థితుల గుండా వెళ్ళేటువంటి పరిస్థితులు. అంటే చెబితే స్వీకరించే హృదయం ఉందా? స్వీకరించకపోతే మరి అదే పాస్టర్ మన సంతోష్ పాస్టర్ గారు వచ్చారు. ఈ రోజు నేను చెప్పే మాటలు చెప్పినాను అనుకోండి, వచ్చే వారం చర్చిలో కనపడరో కొంతమంది అని చెప్పి ఆయన వాక్యం మొదలు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు కఠినంగా మనము చెప్పామంటే గమనించండి, మీ మేలు కొరకే చెప్పడం జరుగుతుంది, మీ మంచి కొరకే చెప్పడం జరుగుతుంది, మన వృద్ధి కొరకే చెప్పడం జరుగుతుంది, మిమ్మల్ని ప్రేమించి చెప్పడం జరుగుతుంది. మీ పరిస్థితులలో, మీ కుటుంబాలలో, మీ వ్యాపారాలలో, మీ ఉద్యోగాలలో దేవుని యొక్క మాటలు ఉన్నవి ఏవైనా ఉన్నట్లయితే నిస్వార్థముగా చెబుతుంటున్నప్పుడు, ఏది ఆశించకుండా చెబుతుంటున్నప్పుడు జాగ్రత్తగా ఆ మాటల చెబుతున్న వ్యక్తి వెనుకల ఉన్న హృదయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి నిన్ను కరెక్షన్ చేస్తున్నాడా ద్వేషముతోనా స్వార్థముతో చేస్తున్నట్లయితే ఆ వ్యక్తి మాటలను వినవద్దు. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి. హల్లెలూయా. ఒకవేళ ఆ స్వార్థము ఆ ద్వేషం ఉన్న వ్యక్తి చెప్పినప్పుడు నీలో పొరపాటు ఉన్నట్లయితే గమనించు, మార్చుకో. లేదు, ఆ వ్యక్తి మంచివాడు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భవిష్యత్తు, నీ యొక్క వ్యాపారం, ఉద్యోగం నిమిత్తం చెబుతుంటున్నాడా, ప్రేమతో చెబుతున్నాడా, ద్వేషంతో చెబుతున్నాడా, కోపంతో చెబుతున్నాడా, మారాలని చెబుతున్నాడా, మంచి కొరకు చెబుతున్నాడా, గమనించాల్సినటువంటి కనీస జ్ఞానం మనకు ఉండాలి. హల్లెలూయా.
దేవుని మాటలన్నీ అదే విధంగా వస్తుంటున్నాయి. ఆయన చెప్పేటువంటి మాటలన్నీ కూడా కొన్నిసార్లు మనకు హెచ్చరికల లాంటివి, వార్నింగ్స్ లాంటివి. మార్చుకునము, కొన్ని మాటలు ఖండించేటువంటి లాంటివి, మన పాపమును ఖండించేటువంటివి. దేవుడు నీతో చెబుతున్నప్పుడు నీ యొక్క చెవిని, నీ యొక్క స్వరమును, నీ యొక్క మనస్థితిని మొత్తం అంతా నువ్వు నిలబెట్టుకున్నావా, స్థిరపరచుకున్నావా, దేవుడు బహుగా దీవించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అనేక సార్లు దేవుడు మాట్లాడే కంటే ముందుగానే, దేవుడు నీతో మాట్లాడే కంటే ముందుగానే నీ మనస్సు మాట్లాడుతుంది. అరే ఆ చోటికి వెళ్ళొద్దు, ఆ పని చెయ్యొద్దు, ఆ మాట మాట్లాడద్దు, దేవుని మందిరానికి వెళ్ళు, నువ్వు చెల్లించాల్సినది దేవునికి చెల్లించు, క్రమము తప్పకుండా దశంభాగములు, కానుకలు, లేకపోతే ఈ అబద్ధపు మాట మాట్లాడవద్దు, ఈ తప్పుడు క్రియ చేయవద్దు అని చెప్పి మొదటనే నీ మనస్సాక్షి నీకు చెప్పేసి ఉంటుంది. హల్లెలూయా. అది కూడా నువ్వు విననప్పుడే దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అది కూడా నువ్వు లోబడనప్పుడే దేవుని వార్నింగ్స్ నీ దగ్గరకు వస్తూ ఉంటాయి. స్టేజెస్ ఫస్ట్ మనస్సాక్షి చెప్తుంది, వినకపోతే దేవుడు చెప్తాడు, వినకపోతే సాతాను వచ్చేస్తుంది. నీదే నిర్ణయం, నీదే. ఏ దానికి నువ్వు లోబడతావో, ఏ దానికి నువ్వు సిద్ధపడతావో నిర్ణయం నీ చేతులలో ఉంటున్నది. కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. దిద్దుబాటు అనేది నీ జీవితమునకు అవసరమైనప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు, ఆయన వాక్యములు తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించనే కాదు, శిక్షించును. ఎందుకు? సరిచేయబడాలని. చిన్నపిల్లలు ఉండారండి, బెత్తం వాడరా మీరు? ఎందుకు వాడుతున్నారు? కోపంతో వాడుతున్నారా? అసూయతో వాడుతున్నారా? ద్వేషంతో వాడుతున్నారా? ఎప్పుడైనా దేవుడు శిక్షించినప్పుడు ఎందుకంటే సంఘానికే రావడమే మానేస్తారు. హల్లెలూయా. దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లే, దేవుడు నన్ను శిక్షించాడు, దేవుడు నన్ను ఇంకా ఎక్కువ కొంచెం చేసే, దేవుడు చెప్పి మాట ఇచ్చి మోసం చేశాడు. కొంతమంది దేవుడు మోసం చేశాడంట, దేవుడు మాట ఇచ్చి తప్పాడంట. హల్లెలూయా. అసాధ్యం అది, అసాధ్యం అది. ఆయన మాట ఇచ్చి తప్పుట అసాధ్యము. ఆ మాట తప్పితే మనం ఉండమేడ. భూమి అనేది ఇట్లా పగిలిపోతుంది. ఆయన మాట మీదనే భూమి ఉంది. ఆయన మాట లేనప్పుడు ఈ భూమే లేదు, నువ్వు లేవు, నేను లేము. హల్లెలూయా. కాబట్టి గర్వముతో మన హృదయములను కఠినపరచుకోకుండా దేవుని స్వరము నీ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా, అయ్యా నేను వింటాను, లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నీ మాట నేను వింటాను, నీ మాటలు వినడానికే నేనున్నాను దేవా, నా జీవితము నీది అని నువ్వు దేవునితో చెబుతున్నావు. మరి నీ చెవులు, నీ హృదయము దేవునిది కాదా? దేవుని మాట వినడానికి సిద్ధముగా లేదా? అనేక మార్లు ఆ శ్రద్ధ, నీ కనికరము కావాలి నా యేసయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపు చూస్తూ, అయ్యా అనేక మార్లు పెడచెవిన పెట్టాను, నా కన్నులు మూసుకున్నాను, నా మార్గము తప్పాను, ఇంకొక మారు నీ కనికరము చూపు, నీ దయను చూపు, నీ సన్నిధిలో, నీ దయలో, నీ బిడ్డలమైన మాతో నీవు మాట్లాడు అయ్యా. నీ దయ, నీ వాత్సల్యత, నీ కరుణ, నీ కృప, నీ సన్నిధిని అడుగుతున్నాం యేసయ్యా. అందరం కూడా ప్రతి ఒక్కరు నీ ఆత్మచేత మమ్మను నింపమని, నీ స్వరమును, మెల్లని స్వరమును విని ఆ మాటకు లోబడి దేవా మా హృదయములను సరిచేసుకున్నట్టుకు కృప చూపమని, మాంస హృదయములను మాకు దయచేయమని, కఠిన హృదయములను మా జీవితం మీద నుంచి తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.